ఇదంతా అయిన తర్వాత మహారాజు జనమేజయుడికి చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. కోపం వచ్చేసి వెంటనే వాళ్ళ పురోహితుల్ని వీళ్ళందరినీ పిలుస్తాడు. పిలిచి వాళ్ళందరూ అడుగుతారు అనమాట. వెంటనే ఆ, ఇప్పుడు ఈ క్రూర సర్పం గురించి అలాగే యజ్ఞాన్ని గురించి మొత్తం అంతా అడుగుతాడు అనమాట. ఇవన్నీ అడిగిన తర్వాత వాళ్ళ మంత్రులు పురోహితులు కూడా ఇట్లా సర్పయాగం గురించి చెప్తారు. సో ఇంకా వెంటనే ఆయన నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే మీరు సర్పయాగం కోసం అని చెప్పేసి రెడీ చేసేయండి మొత్తం కూడా అని చెప్పి ఆజ్ఞాపించేస్తాడు. సో అనుకున్నట్టుగానే వీళ్ళు సర్పయాగం కోసం అని చెప్పేసి మొత్తం రెడీ చేసి పెట్టేస్తారు. రెడీ చేసిన తర్వాత ఇంకా మహారాజులు యజ్ఞం దగ్గర కూర్చొని ఇంకా మొత్తం ఆ ఋషులు అందరూ కలిపేసి ఒక నామాన్ని జపిస్తూ ఉంటారు అనమాట. అంటే కూర్చుంటారు కదా పూజలో, ఒక నామాన్ని జపిస్తూ ఉంటారు. ఆ నామని చెప్పగానే పెద్ద పెద్ద పాములు కానీ అలాగే చాలా పెద్ద పెద్ద పడగలతో మొత్తం అన్ని పాములు వచ్చేసి ఆ హోమాగ్నిలో పడిపోయి చచ్చిపోతూ ఉంటాయి. చాలా పాములు ఇట్లా పడిపోతూ ఉంటాయి. ఆ పాములు మంటల్లో పడిన తర్వాత వాటిలో నుంచి కొవ్వు వస్తుంది కదా, ఆ కొవ్వు ఒక కాలువల్లక పారుతూ ఉంటుంది అనమాట. అక్కడ మొత్తం స్థలం అంతా కూడా, ఆ మొత్తం ఏరియా అంతా కూడా కొవ్వు కాలువలాగా పారుతూ ఉంటుంది. ఇదంతా చూసి వెంటనే ఆ తక్షకుడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోతాడు భయపడేసి. అయ్యా ఏందయ్యా ఇలా జరుగుతుంది, నువ్వే నాకు ఇంకా దిక్కు అని చెప్పేసి శరణ్ వేడుకుంటాడు. ఇంకా ఇంద్రుడు అభయం ఇస్తాడు అనమాట. ఇదంతా తెలుసుకొని ఇంకా వాసుకి అంటే ఈ ఈ సర్పాలకి రాజు అనమాట. ఆయన కూడా ఇంకా తట్టుకోలేక వెంటనే ఇంద్రుడి దగ్గరికి వెళ్ళేసి మొత్తం మాట్లాడంగా ఆయన అయితే అభయం ఇస్తాడు.